కొర్ర పల్లీల అన్నం. సో కొర్రలు అంటే మన చిరుధాన్యాలకు డెఫినెట్గా అమృతం ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. సో మరి కొర్రల కాంబినేషన్లో పల్లీలను ఉపయోగించి ఈ అన్నం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా కొర్ర పల్లీల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పల్లీల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కొర్రలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కొర్ర పల్లీల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో కొర్రలు మనం చాలాసార్లు కొర్రల గురించి మాట్లాడుకున్నాము, కానీ ఈ రోజే చూస్తున్న వారికి లేదా మర్చిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ రివిజన్ లాంటిదన్నమాట. కొర్రలు చిరుధాన్యాల్లో చాలా ముఖ్యమైనవి. అంటే కొర్రలు మనకు బేసిక్గా బరువు తగ్గడానికి, తర్వాత ఎముకల్ని దృఢంగా చేసుకోవడానికి, షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి, అంటే ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కొర్రల్ని జొన్నల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓవరాల్గా మనకు ఈ చిరుధాన్యాల్లో షుగర్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉంటాయి, అవి తక్కువగా ఉంటాయి. సో మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇది ముఖ్యంగా మనకు నాడీ వ్యవస్థ పనితీరును కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మన కొర్రల్ని తరచు అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తరచు అంటే ప్రతిరోజు కాదు, వారానికి 3 రోజులు, వారానికి 2 రోజులు, ఇంకో 2 రోజులు ఏంటి ఇంకోటి, ఇంకో 2 రోజులు ఏంటి ఇంకోటి, అలా అనమాట. అంటే మన శరీరానికి ప్రతి టేస్ట్ని, ప్రతి ఒక్క న్యూట్రిషన్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో మరి ఈ కొర్రలతో పల్లీల కాంబినేషన్లో అన్నం ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. సో ఆ పేస్ట్ని మనం అన్నంలో యాడ్ చేయబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకుందాం. ఈ మీడియం సైజ్ కప్తో నేను చెప్తున్నా మెజర్మెంట్. అంటే అఫ్కోర్స్ మీరు తీసుకునే కొర్రల క్వాంటిటీ బట్టి ఉంటుంది. అంటే ఇది ఇలా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే కూడా, మామూలుగా కొర్రలు మనము లంచ్గా తిన్నామనుకోండి, ఇంత కొర్రలు మనకు మిగిలిపోయాయి అనుకోండి, దాన్ని మర్నాడు పొద్దునకు ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి, లేదా ఆ రాత్రికి రొటీన్గా ఆ పప్పులు కూరలు కాకుండా కొంచెం కొత్తగా తినాలి అంటే ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇది మనకు ముఖ్యం. అంటే మన కొర్రలు అలాగే పల్లీలు ఈ రెండింటి కాంబినేషన్ అనుకుంటున్నాం కాబట్టి, సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేశాను. అంటే మనకు పల్లీల టేస్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది, తెలియాలనే వేస్తున్నాను కూడా. సో ఇంట్లో మామూలుగా మన వంటింటి చిట్కాలు ఎలా ఉంటాయంటే, వేయించిన పల్లీలు ఎప్పుడు వేయించుకొని పెట్టుకోండి, ఏం కాదు. మరీ ఫుల్గా కేజీ కాదు. ఇప్పుడు ఇంత డబ్బా ఉందనుకోండి, ఆ పల్లీలు వేయించేసుకొని రెడీగా ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టింది, ఏదో తినాలనిపించింది, టక్కని ఇంత పల్లీలు తీసుకొని అలా చక్కగా ఇంత బెల్లం ముక్క వేసుకొని తినేసేయచ్చు. సో అదొక స్వీట్ లాగా కూడా ఉంటుంది, అలాగే మంచి ప్రోటీన్ ఇస్తుంది. అంటే పచ్చి పల్లీలు కూడా తినచ్చు, నేను పచ్చి పల్లీలు కూడా బాగానే తింటా. కాకపోతే కొంతమందికి ఏంటంటే కొంచెం అజీర్తి చేస్తుంది కాస్త అంటారు. మళ్ళీ ఇది మనిషికి డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఇష్టం, బట్ పల్లీలు తినడం అనేది ముఖ్యం అనమాట. ఓకే, మనకు పల్లీలు లైట్గా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం. సో ఇందులో మనకు పచ్చి కొబ్బరి కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సమానంగా తీసుకున్నట్టే లెక్క. పచ్చి కొబ్బరి కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, చర్మానికి జుట్టుకు చాలా హెల్ప్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రుచికరంగా ఉంటుంది. చిన్నప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొట్టిన తర్వాత అలా చిప్పని అలా కొరుక్కొని తిన్న రోజులు గుర్తు తెచ్చుకోండి. సో ఈ మధ్య అసలు తింటున్నారా అలా? వేయించేసుకున్నాక దీనికి సరిపడా ఎండుమిరపకాయలు. సో నేను కొంచెం మీడియంగానే సాత్వికంగా చేసుకుంటున్నాం కాబట్టి ఓవర్గా కారాలు ఎప్పుడు వేయట్లేదు. సో మీకు కావాల్సినంత కారం మీరు వేసుకోవచ్చు, అంటే ఎండుమిరపకాయలు అనమాట. సో నేను ఒక 4 తీసుకున్నాను. 1 కప్పు కొర్రలు తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఇంకా ఆల్మోస్ట్ ఇది ఇంకా అయిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా మనం నువ్వులు వేసుకోవచ్చు. బికాజ్ నువ్వులకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నువ్వులు, మెంతులు ఇవన్నీ చివరిలో వేసుకోవాల్సినవి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేశాక చివరిలో ఇదిగోండి ఇంత నువ్వులు వేస్తున్నా. అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక 2 పెద్ద స్పూన్లు అని చెప్పచ్చు, 2 బిగ్ స్పూన్స్. సో నువ్వులు వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం చక్కగా ఒక 2 నిమిషాలు చల్లార్చిన తర్వాత ఒక పొడిగా తయారు చేసుకొని తీసుకురావాలి. దాని తర్వాత మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఆహా
టేస్టీ టేస్టీ కొబ్బరి పల్లీల పొడి. ఎందుకు టేస్టీ అన్నానంటే ఇది యాస్టీస్గా తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. కారాలు అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు తప్ప. సరే, ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఇందులో కాస్త నూనె. సో కొంతమంది గానుగ నూనెలు, పల్లీ నూనె, నువ్వుల నూనె, అలా రకరకాల కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, తినే కొబ్బరి నూనె చాలా వాడుతూ ఉంటారు కాబట్టి సో మీరు ఇంట్లో జనరల్గా ఏ నూనె వాడుకుంటే ఆ నూనెతో మొదలు పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఆ తర్వాత మెల్లిగా మనం ఒక లైట్గా పోపు, మన జనరల్ పోపు ఉంటుంది కదా, పోపుతో మొదలు పెట్టేసుకోవచ్చు. ముందుగా ఆవాలు, ఆవాలు కాస్త మనకు చిటపటలాడిన తర్వాత జీలకర్ర. ఇక మన పోగుల పెట్టెలో ఉన్నవన్నీ వేసేసుకోవచ్చు. జీలకర్ర, ఆ తర్వాత మినప్పప్పు, ఇదిగోండి శనగపప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. చూసుకోండి, మీరు 2 మిరపకాయలు వేసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మీకు క్వాంటిటీ పరంగా మీరు వేసుకోవడమే. ఇది ఇంత అంతా అని నేను చెప్పలేను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3 వేసా. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఇంగువ, ఇంగువ వేస్తే ఆహా మంచి స్మెల్. సో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చి కొబ్బరి, పల్లీలు, ఎండుమిరపకాయలు, నువ్వుల పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అసలు ఇదే ఒక కూరలాగా ఉంది కదండి. అంటే కొంచెం నేను ఎక్కువగానే వేసాను బికాజ్ ఆ టేస్ట్ బాగా తెలియాలని. ఎందుకంటే పల్లీలు కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మనం మామూలుగా ఈ పొడి ఏదైతే ఉందో దీన్ని మీరు వేరే కూరలకు కూడా వాడుకోవచ్చు. మన దొండకాయ, బెండకాయ కొన్ని ఉంటాయి కదా, సో వాటిలో కూడా మనము హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇది కొంచెం మనకు లైట్గా వేగింది కదా, ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి పెద్దగా మళ్ళీ వేగాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అనమాట. సో ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఉప్పు, ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇదిగోండి కుర్రలు ముందుగానే ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాము. సో కొంచెం సాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకోండి, రైస్ ఐటెం కాబట్టి. నేను అలా వేస్తూ కలుపుతున్నాను క్వాంటిటీకి తగ్గట్టుగా. చాలా టేస్టీగా ఉంటుందండి, అసలు చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్ అనమాట. సరిపోతుంది. సో దానికి మనకు కొర్రల రుచి తోడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇంత పొడి పొడిగా వచ్చింది చూసారా. అంటే కొర్రలతో, జొన్నలతో కేవలం మనం పిండి చేసుకుంటాము, ముద్దగా చేసుకుంటాము అనుకునే వాళ్ళ కోసము ఈ రెసిపీ అనమాట. ఎంత పొడి పొడిగా ఉంది చూస్తున్నారు కదా. ఇప్పుడు గరిటెతో ఇలా అంటే మనకి ఇలా అవుతోంది. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇంకేం కలపనక్కర్లేదని ఎలా సర్వ్ చేసేసుకుందాము. సో మన ప్లేట్ కూడా రెడీగా చక్కటి అరిటాకుతో సిద్ధంగా ఉంది కాబట్టి ఇలా వేడిగా రుచికరమైన కొర్ర పల్లీల అన్నం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పల్లీల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కొర్రలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కొర్ర పల్లీల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పల్లీలు, కొబ్బరి పొడిని వేసి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి కొర్ర అన్నంని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర పల్లీల అన్నం రెడీ.